Intellectually we know everything. But when that moment comes, when the negativity comes like a flood, it just overpowers you, right? It just throws you off all the knowledge you have heard, you have read, and you have understood. No. Anger comes, jealousy comes, fear comes. What to do? Here, breathing techniques, meditation, Sudarshan Kriya. Kriya helps in a great manner, unbelievable fashion. It helps you to overcome the flood of emotions. Once we learn Kriya, it's like a mechanism within you. Automatically, there is a valve in you that functions like it helps you to overcome negative emotions much easy. So what, your mood is bad? Who cares for your mood? Nobody cares in the world. So when nobody cares, you also don't care. When you are not feeling so good, just don't sit and munch on it. Get busy, start doing something. Anything you start doing. Walk, paint, sing, jog. Do something. You will see the moods are never stable. They are always changing. And if it has been happening many times, you get so used to it. You say, oh, come on, I know this. So that witness to your own different emotions will arise in you. That is what the entire yoga philosophy emphasizes. You are not the emotions, you are not the thoughts, you are much beyond that. Get on to that center core of your being. Then you see, you find such stability. 4:30కే లేస్తున్నాను. లేవడం చాలా బద్ధకం. 4:30కి లేచి 5కి అందరికంటే ముందు వస్తున్నానండి. చాలా గురువు గారు మంచిగా చెప్తున్నారు, మంచిగా ఎన్నో విషయాలు మంచిగా నేర్చుకున్నాను. ఇక్కడ రోజు ప్రాక్టీస్ చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు కావ్య. నేను 15 సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నాను. మా బాబాగారు యోగా మాస్టర్ బెంగళూరులో. ఇప్పుడు చెప్తా ఉంటారు, బాగా యోగా చాలా మంచిది, ఆరోగ్యానికి చేయండి. అప్పుడు అంతా చూడలేదు. చాలా ఆరోగ్యానికి చాలా నాకు హెడేక్ ఉంది. ఇది చేయడం వల్ల ఇప్పుడు రావడం లేదు. హాయ్, నా పేరు స్నిగ్ధ. బేసిక్గా నేను మా మమ్మీ ఫోర్స్ఫుల్ వల్లే నేను ఇక్కడికి వచ్చాను. బట్ ఐ వాజ్ వెరీ అఫిలియేటెడ్ విత్ యోగా అండ్ ఆల్. యోగా చేస్తాను అండ్ కొంచెం ఫిట్నెస్ కోసం. బికాస్ ఆఫ్ మై వీక్నెస్ యోగా నేను స్టాప్ చేశాను. సో అది మళ్ళీ అలవాటు చేసుకోవాలి అని చెప్పి ఇక్కడికి రావడం. అండ్ ఐ వాజ్ మెంటలీ డిప్రెస్డ్ ఫర్ సమ్ రీజన్స్. సో అందుకే ఎక్కువ నవ్వుతాను, ఎక్కువ నవ్విస్తాను. ఇక్కడికి వచ్చి కూడా అందరితో అలాగే మింగిల్ అవుతాను. అండ్ ఆ సుదర్శన క్రియ, ఆ టెక్నిక్ వల్ల నాకు ఫుల్ నిద్ర పడుతుంది, ఊరుకుంటే నిద్రపోతున్నాను. అండ్ అందుకే రోజు క్లాస్కి లేట్గా వస్తున్నాను. కండక్ట్ చేస్తున్న శేషారెడ్డి సార్కి నా వందనాలు. మిగతా వాళ్ళకి అందరికీ నమస్కారాలు. నేను యాక్చువల్గా టీచర్గానే జాబ్ చేస్తున్నాను. 10 years బ్యాక్ యోగా చేస్తూ ఉండేదండి. 10 years మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈ మధ్య చేద్దాము అనుకుంటే దానికి మోటివేషన్ రావట్లేదు. మొన్న ఏదో లింక్ చూసి సరే దీంట్లో జాయిన్ అయితే మళ్ళీ కొనసాగించవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. రోజు రొటీన్ లైఫ్ చూసి ఈ 6 days ప్రోగ్రామ్ చూసి చాలా మందితో మీట్ కావటం, అందరి పరిచయాలు కావటం, అందరూ మళ్ళీ కొత్త వాతావరణం, ఏదో చిన్నప్పుడు ఉన్న ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేసేటప్పుడు ఉన్న హ్యాపీనెస్ మళ్ళీ మనలో కలిగింది. ఇది అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే మనం కూడా మళ్ళీ రిఫ్రెష్ అవుతుంటాము అని నా యొక్క అభిప్రాయము. అందరూ కూడా ఇలాగే యోగాను కంటిన్యూ చేస్తూ వారి వారి జీవితాలు ఆనందంగా గడుపుకోవాలని కోరుకుంటున్నాను. 0% ఇంట్రెస్ట్. మా మమ్మీ వచ్చి అదే ఫోర్స్ఫుల్గా చేయించింది. నేను ఫస్ట్ టైం ఏదైనా 100% చేయడం అంటే యోగాని ఇంకెప్పటి నుంచి ఇది కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఇంకా దీనివల్ల నా కాన్సన్ట్రేషన్ అని పెరిగింది. దీనివల్ల మైండ్ సెట్ పెట్టుకొని లైక్ దాన్ని ఫాలో అవుతాను. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటలక్ష్మీదేవి. ముందు యోగా నేర్చుకోవడానికి చాలా రోజుల నుంచి అనుకుంటాను. మా శిరీష వల్ల ఇక్కడికి రాగలను. మీకు అందరికీ నమస్కారం. ఎలా చేస్తుంది
ఫస్ట్ కష్టంగానే అనిపించింది, కష్టమే మళ్ళీ ఇష్టంగా అనిపించి చేయగలుగుతున్నాను. పెరిగే టైంలో చిన్నప్పుడు చాలా మారల్స్ అని కాదు, మంచిగా ఉండాలి ఇట్లాంటివన్నీ నేర్చుకుంటాము. కానీ అది పెద్ద అయ్యేసరికి కొన్ని మర్చిపోతూ వస్తాము. అవన్నీ గుర్తు చేసుకోవడానికి ఇది ఒక అవకాశం లాగా అనిపించింది. వెరీ థ్యాంక్ఫుల్ యూ సార్. గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది, అసలు అది ఒక వర్డ్, గ్రాటిట్యూడ్ మీనింగ్ అనేది ఈ మధ్యలోనే రియలైజ్ అయ్యాను. సో అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్రోగ్రామ్ అటెండ్ అయినట్లు అనిపించింది. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టూడెంట్ లైఫ్ గుర్తొచ్చింది. చాలా బాగా అనిపించింది. అందరికీ నమస్కారం. నా పేరు శిరీష. యాక్చువల్లీ ముందు నాకు యోగా మా డాడీ చెప్పేవారు, కానీ అంత కాన్సన్ట్రేషన్ పెట్టి అంత ఇంట్లో చేసేదాన్ని కాదు. లాస్ట్ ఫ్యూ వీక్స్గా నేను చేయాలి అనుకుని గట్టిగా అనుకుని చేశాను. తర్వాత చేంజెస్ చాలా చేంజెస్ అయ్యాయి నా లైఫ్లో కూడా, అండ్ బాడీలో కూడా. థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా ఇంట్లో లాస్ట్ 1 month నుంచి ఇంట్లో ఉంటే మార్నింగ్ 9:30, 10కి కూడా లేచేవాడిని. ఎప్పుడైతే యోగా అలవాటు అయిందో 4:48 అలారం పట్టుకుంటే మెలకు వస్తుంది. నేను లేచిన 20 minutes అలారం మోగుతుంది. అప్పటికల్లా నేను రెడీ అయ్యి కూర్చొని ఉంటాను యోగాకి. సో ఆ మార్నింగ్ లేయడం అనేది పెద్ద వరం బేసిక్గా చెప్పాలంటే. యాక్చువల్లీ నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. రొటీన్ లైఫ్ బాగా బోర్ పెట్టేసింది, కానీ ఏం చేయాలో తెలీదు, అర్థం కాలేదు. యోగాకు వెళ్ళాలని చాలా రోజులు అనుకుంటున్నాను, కానీ ఎక్కడ చెప్తారో తెలీదు. మొన్న అనుకోకుండా యోగా డే రోజు సార్ వాళ్ళు మా ఆఫీస్కి వచ్చినారు. ఆ రోజు డిఫరెన్స్ చెప్పినారు, వెంటనే వచ్చినా జాయిన్ అయినాను. బట్ ఈ 1 week చాలా బాగా గడిచిపోయింది. అసలు నా టైం నా చేతిలో లేకుండా అది గడిచిపోయింది. చాలా బాగుంది. మీ అందరినీ కలవడము, సార్ని కలవడం, ఈ ఎప్పుడో చదువుకున్న రోజులన్నీ మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చినాయి అనమాట. జస్ట్ ఇప్పుడు మళ్ళీ నేను ఒక ఎంప్లాయీ, అమ్మ అన్నీ అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఒక స్టూడెంట్. చాలా బాగుంది. ఈరోజు అయితే ఎంత మీ అందరితో కలిసి ఒక పిక్నిక్ వచ్చినట్లుగా చాలా సరదాగా ఉంది, హ్యాపీగా ఉంది. See, nature of happiness is to share. I only want to make people happy. If they're happy, they're going to share their happiness with everybody, right? There are 2 types of joy you get in life. One is when you get something. When you get gifts, the kids are very happy, right? This is an infant joy. As children, we always got happiness when we got something. But as grandmothers and grandfathers, your joy is when you give, isn't it? So there is a joy in giving, and the joy in giving is the mature joy. And my vision is for everyone to rise from the joy of grabbing and getting to joy of sharing and giving with everybody.